చూస్తే సింపుల్ గా ఉన్నారు. క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటే కానిస్టేబుల్ కన్కమ్ లో చూస్తే ఇంత విలన్ కొత్తగా ఉంది అన్నట్టు అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ. మీ దగ్గర బయటికి వెళ్ళినప్పుడు అంటే విలన్స్ ని తిట్టుకుంటుంటారు ఆడియన్స్, కనిపించినప్పుడు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? నా పక్కన కూడా రారు ఎవరు. అదే మొన్న ఒకటి శివాజీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది కదా డ్రెస్ గురించి. నేను చెప్పింది అప్పుడు కూడా అదే చెప్పాను. ఇట్ డిపెండ్స్ హౌ యూ టేక్ ఇట్. సి ఈవెన్ బీయింగ్ ఎ విమెన్, నేను ఐ నో వేర్ టు వేర్ డ్రెస్సెస్ అని. కానీ దే డోంట్ గెట్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో వై దే బ్రింగ్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. వాళ్ళకి ఫ్లైట్ కి డబ్బు పెట్టి, హోటల్ కి పెట్టి, వాళ్ళకి అన్నం కూడా పెడతారు తప్ప మన వాళ్ళకి దాంట్లో సగం కూడా ఇవ్వద్దు. జస్ట్ గివ్ అ క్యారెక్టర్ రోల్, దే విల్ డూ ఇట్ అండ్ గో. ఐఎమ్ సారీ. ఇది చూసే తమిళ వాళ్ళు ఇస్ లైక్ బెటర్. తమిళ వాళ్ళంటే తమిళ వాళ్ళే తీసుకుంటారు. 99% తమిళ వాళ్ళే ఉంటారు తమిళనాడులో. అండ్ లలిత గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో ఎలా ఉండేది అప్పుడు? ఈజ్ వెరీ స్వీట్. ఇద్దరు లలిత గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరు మీరు ఎవరికి పాయింట్స్ ఎక్కువ వేస్తారు? హూ ఇస్ బెటర్? ఈక్వల్. కానీ శ్రీహరి గారు కూడా ఇక్కడ మంచి ఎస్టాబ్లిష్ హీరో కదా, మంచి. కానీ అసలు అనుకోలేదు అసలు అలా జరుగుతుందని. నాట్ వెల్ బిఫోర్ హీ వెంట్ టు షూట్ అండ్ ఆల్సో. శ్రీహరి గారు జరిగిపోయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు అంటే చాలా ఆమె చూస్తే కనుక మన వీడియోస్లో చాలా అయిపోయింది, డౌన్ అయిపోవడం జరిగింది, ఏడవడం కానీ అదంతా చూస్తే కనుక ఎలా సపోర్ట్ చేశారు మీరు అసలు? మేము ఏం సపోర్ట్ చేయలేదు సార్, టు బి హానెస్ట్. అక్క చెప్పింది కరెక్టే, మేము ఏం సపోర్ట్ చేయలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ తోని మొత్తం పోలీస్ డ్రెస్ అంటే పోలీస్ ఇలా ఉంటారా అన్నట్టు పోస్టర్స్ దద్దరిల్లిపోతున్నాయి కదండి. తనే మన సుచిత్ర గారు మనతో ఉన్నారు, యాక్ట్రెస్. అండ్ ఈ రోజు తన సీరియల్ జర్నీ అండ్ వెబ్ సిరీస్ జర్నీ ఎలా ఉంది, అండ్ ఈ మధ్యన చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి హ్యాండ్స్ ని చూస్తే అందరు లేడీస్ చూస్తే బ్రాస్లెట్స్ పెడతారు, తను మాత్రం అన్ని క్రిస్టల్స్ పెట్టుకొని వచ్చేసారు. అది ఏంటి, దాని రహస్యం ఏందో తన మాటల్లో అడిగేస్తున్న ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకన్నా మీ అసలు హ్యాండే చక్ 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 అనిపిస్తున్నాయి కదా. ఎప్పుడు హ్యాండ్ ఎప్పుడు నిండుగా ఉండాలా? అంతే. ఓకే. అమ్మాయిలకు చాలా బ్యాంగిల్స్ వేసుకొని నిండుగా పెట్టుకుంటారు, కానీ సుచిత్ర గారు మొత్తం క్రిస్టల్స్ తోని. ఆ ఏజ్ అని అయిపోయింది సార్, బ్యాంగిల్స్ ఏజ్ అని. ఇప్పుడు మొత్తం ఓం నమ శివాయ వెళ్ళిపోయింది. బాగా నమ్ముతారండి? చాలా. అంటే కొన్ని మనకు సంఘటనలు ఎదురైనప్పుడు నమ్మాల్సి వస్తుంది, కొన్ని ఏమో బై బర్తే ఉంటూ మనం పేరెంట్స్ ఫాలో అవుతుంటే. సుచిత్ర గారికి గాడ్ మీద నమ్మకం అనేది అంటే ఫాలో అవ్వాలి అనేది ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచే, మమ్మీ దగ్గర నుంచే. ఓకే. మమ్మీ ఎప్పుడు షీ టేక్స్ మీ టు టెంపుల్ అనమాట. ప్రతిరోజు వెళ్తారు. ప్రతిరోజు స్కూల్ వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాము. సో అది పుట్టినప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే. అంటే దేవుడికి నమ్మకం ఒకటి, అండ్ ఇది ఏంటిది మళ్ళీ? ఇది ఇట్స్ హీలింగ్ ప్రాసెస్, క్రిస్టల్స్ అని. వెదర్ ఇట్స్ లైక్ పాజిటివ్ ఎనర్జీ అని రావడానికి. కానీ ఏదో విన్నాను నేను, ఇక్కడ మన మనుషులను కలిసిన తర్వాత మనం వెళ్ళేసి సాల్ట్ వాటర్ సంథింగ్ అని విన్నాను. అదే ఎప్పుడు ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ సాల్ట్ వాటర్ ఫర్ అ నైట్. నెక్స్ట్ డే యూజ్ చేయాలి. ఎవరు గైడ్ చేస్తారు మంచిగా? అంటే ఇవి ఇవ్వడం మీకు పాజిటివ్ ఎనర్జీ కోసం. ఇది ఎవరి దగ్గర తీసుకున్నా అంటారా? ఐ హావ్ అ పర్సన్ హూ ఇస్ మేకింగ్ దిస్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నారు, చాలా మంది దగ్గర. మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది అన్నమాట. ఓకే. మీరు ఫాలో అవుతున్నారు చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 6-7 years. ఓకే. ఇట్ ఈస్ కరంగాలి రుద్రాక్ష అని ఉంటుంది. నిజంగా నమ్మొచ్చా అండి? మీరు నమ్మితే అది వర్క్ అవుతుంది, నమ్మకపోతే వర్క్ అవ్వదు. అంటే డిపెండ్స్ హౌ యూ టేక్. ఓకే. సుచిత్ర గారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ లో చాలా బిజీగా ఉన్నారు. లేదు సార్, ఇవ్వట్లేదు కొన్ని. కానీ నేను ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా సుచిత్ర గారు తక్కువ, డిస్కో శాంతి గారు ఎక్కువ. అందుకే ఇవ్వట్లేదా? ఓకే. మీ గురించి ఎవరు అడుగుతలేరు, నార్మల్ గా స్టైల్ గా అడుగేస్తున్నారు. మేబీ బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దట్, ఐ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ అంటే డాడీ కూడా హీరో కదా అప్పట్లో, చాలా మంచి పెద్ద హీరో, అండ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. అంటే కొంచెం ఒక ప్రౌడ్నెస్ అది ఉంటది కదా, మెయింటెనెన్స్ కానీ అలా ఎలా ఉండేది అప్పట్లో? మేము నార్మల్ గానే ఉంటాం. డాడీ, అక్క, బావ అందరూ ఉన్నా కూడా మాకు నార్మల్ లైఫ్. ఎప్పుడు యాటిట్యూడ్ లేకపోతే హెడ్ వెయిట్ ఎవరికి లేదు ఇంట్లో, మాకు కూడా లేదు. ఓకే. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. నేర్చుకుంటున్నాను సార్, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాము కదా, నేర్చుకుంటున్నారు. ఓకే. టీచర్ ని పెట్టుకున్నా లేకుంటే బుక్స్ చదువుతుంటారు? లేదు సార్, మాటలు వాళ్ళతో మాట్లాడటం, మేట్స్ తో మాట్లాడటం, ఓకే. అన్ని తెలుగే. కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళతో దగ్గర మాట్లాడతాను ఎక్కువ. ఏం చదువుకున్నారు?
పీజీ చేశాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఓకే. అండ్ ఇండస్ట్రీకి అంటే చాలా వరకు మీరు చూస్తే సీరియల్స్ ఎక్కువ చేశారు మూవీస్ కన్నా. అవును సార్. సీరియల్స్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే మా ఆపర్చునిటీ అక్కడ ఫస్ట్ వచ్చిన వల్ల అక్కడ వెళ్ళిపోయాను. అండ్ ఇట్ ఆల్సో ఇస్ గుడ్, రెగ్యులర్ షూట్ ఉంటుంది. సీరియల్స్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ స్కూల్కి వెళ్ళినట్టు అంటే డైలీ వెళ్తూనే ఉండాలి కదా, మనకు ఒక మంత్లీ ఒక 15 days ప్యాక్ అయినట్టు అటే వెళ్ళిపోతుండాలి కదా. ఎలా అనిపిస్తుంది సీరియల్? స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండింది, తర్వాత అలవాటు అయిపోయింది. సీరియల్స్ లేకపోతే బోర్ కొడుతుంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని. హానెస్ట్ గా ఓకే. మూవీస్ అంటే వాళ్ళు చెప్తారు ఈ 15 days ఉంటుంది, అవును. బట్ సీరియల్స్ అలా కాదు, మంత్లీ మొత్తం మంత్ ఉంటుంది. లైక్ మంత్లీ విల్ గెట్ లైక్ 5-6 days హాలిడేస్ అలా ఉంటుంది తప్ప పొద్దున వెళ్తే రాత్రి వస్తాము. సో రెగ్యులర్ గా వెళ్ళిపోతే అది దట్ విల్ బి ఫన్ అండ్ విల్ హ్యావ్ పీపుల్ టు సిట్ అండ్ టాక్ ఇన్ సీరియల్స్ అనమాట. ఓకే. మీరు కూడా మంచి డాన్సరే కదా? అక్కాల కాదు కానీ ఓకే. అంటే అక్క ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు మంచి ఎస్టాబ్లిష్ అంటే మంచి మూవీస్ చేశారు అండ్ హీరో బ్యాక్గ్రౌండ్ మీద డాడీది కూడా, అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. మీరు ఎందుకు సీరియల్స్ వైపు అంటే ఒక ఫ్యామిలీ నుంచి చూస్ చేసుకోవాలంటే కొన్ని మనం ఆలోచిస్తాం అది ఈ అమ్మాయి చేస్తుందా లేదా అన్నది. అంటే సీరియల్స్ వైపు రావడానికి మెయిన్ కారణం ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని సీరియల్ కి? ఎవరు లేదు సార్, ఆపర్చునిటీ వచ్చింది నేను వచ్చేసాను. ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ సుచిత్ర గారు సీరియల్స్ కి సెట్ అయిపోతారని? ఐ డెడ్ చిన్న చిన్న మూవీస్ చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ అని. ఓకే. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ శ్రీనివాస్ చిదంబరం చెప్పి హీస్ డూయింగ్ ఎ సీరియల్, హీస్ అ సీరియల్ ఆర్టిస్ట్. సో హీ సెడ్ లైక్ ఐ కాంట్ గెట్ ఇన్ టు సీరియల్, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాము, టాలెంట్ ఉంటే అలా చేసుకోవచ్చు కదా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్, యూ విల్ లెర్న్ యాక్టింగ్ సీరియల్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో హీఈస్ ద వన్ హూ grabbed into serials. Okay. First ఒక 1 month కష్టపడ్డాను, then he said like you have to learn acting నేర్చుకోవాలి, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చెప్పిన వల్ల I started doing it. It was fun. కానీ సీరియల్స్ లో ఒక్క డైలాగ్ 4 సార్లు చెప్పాలి కదా, అది ఎట్లా ఫీల్ 4 సార్లు కదా సార్, 15 times అన్నమాట. వావ్. ఎలా బోర్ కొట్టది మీకే? రొటేట్ అయిపోతది కదా, నోటెడ్ అయిపోతది? లేదు సార్, అలా కాదు, ప్రాంప్టింగ్ వస్తూనే ఉంటుంది కదా మనకి. సో ప్రాంప్టింగ్ లో మన ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే మెయిన్ అక్కడ. సో ముద్దులే వచ్చి మన ప్రాంప్టర్ వచ్చి దే విల్ కమ్ అండ్ టెల్ డైలాగ్స్, మేడం ఇలా డైలాగ్స్ ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అలా వల్ల అయిపోతుంది అది. కానీ ఎలా ప్రాంప్టింగ్ అది ఇచ్చేటప్పుడు మీకు అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్స్ ఓకే, స్టార్టింగ్ లో ప్రాంప్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, డైలాగ్ డెలివరీ ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేసేవారు? నేను తమిళ సీరియల్ చేశాను సార్, అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంది, తర్వాత అలవాటు అయిపోయింది. సో తెలుగు సీరియల్ చేసినప్పుడు లేదు, కానీ ఎక్స్ప్రెషన్ ఒక్కటే రాలేదు స్టార్టింగ్ లో. 1-2 months ఐ సఫర్డ్. ఛానల్ వాళ్ళు చెప్పారని అమ్మాయి కొంచెం ఎక్స్ప్రెషన్స్ రాలేదు చూసుకొని చెప్పిన తర్వాత మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మళ్ళీ మేనేజర్ గారు మాట్లాడారు, పక్కన పిలిపించి అమ్మా లేకపోతే వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు అని. బికాస్ ఇన్ సీరియల్స్ దే డూ దట్, దే విల్ జస్ట్ దే విల్ రిమూవ్ ది పర్సన్ అండ్ దే విల్ పుట్ ఆన్. సో ఐ జస్ట్ టుక్ అ టైమ్, దెన్ వాళ్ళ దగ్గర అడిగి లింక్ అని పంపించమని చెప్పి అన్ని విలన్స్, ప్రాపర్ విలన్స్ ఇన్ సీరియల్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, హౌ దే మేకప్, హై లాషెస్ అన్ని మార్చుకున్న తర్వాత ఆ లుక్ వచ్చింది అనమాట. దెన్ ఐ పిక్డ్ అప్. కానీ ఇప్పుడు సింపుల్ గానే ఉన్నారు, సీరియల్స్ అనగానే ఇంకా హెవీ మేకప్ ఉంటది కదా, విగ్స్ అవి అన్ని. అక్కడ మేకప్ బికాస్ ఆఫ్ పొద్దు నుంచి చేస్తాం కదా సార్, పొద్దున ఐ థింక్ దే స్టార్ట్ at 8 o'clock, sometimes they start at 7:30, రాత్రి 9 o'clock చెప్తారు కానీ ఇట్ గోస్ టిల్ 1-2 o'clock ఆల్సో. మేము మేకప్ పైన మేకప్ విల్ డూ చేసిన వల్ల ఇట్ విల్ ఓవర్ మేకప్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.